ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సభలో ఏర్పడినటువంటి బీజేపీ ఇప్పటికే అనేకమైనటువంటి విధానాలు అమలు చేయరాదు కేంద్ర ప్రభుత్వమని ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి 2,60,000 కోట్ల రూపాయలు కేటాయించి సమకూర్చాలి. తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా 6,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆ రకంగా ఉపాధి హామీ చట్టానికి 6,000 కోట్ల రూపాయలు డిమాండ్కి అనుగుణంగా కేటాయింపుంటే నిధులని విడుదల చేసి కూలీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈనాడు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్లో రెండులారా తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్ 23, 24 తేదీల్లో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించాలని ఈనాడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు బలపరచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులను కేటాయించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వాలపైన ఉంది. కనీస వేతనాల చట్టాన్ని సక్రమంగా అమలు జరిపి ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గానికి సరైనటువంటి వేతనాలు చెల్లింపులు చేయాలి. చట్టాన్ని సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కూలీ పెంచాలి, భూమి పెంచాలని రానున్న కాలంలో ఒక భూ ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయాలు చేయబోతున్నాం. కాబట్టి రానున్న కాలంలో ఉపాధి, కూలీ, భూమి ఈ అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం రానున్న కాలంలో ఒక బలమైనటువంటి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించడానికి వేదిక నిజామాబాద్ పట్టణం కాబోతుంది. అందులో ఈ నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఒక ఉధృతమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని, వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.